హాయ్ హలో నమస్తే అందరికీ. ఈరోజైతే నేను మేకప్ ఆర్టిస్ట్ ఫేస్ చేస్తున్న కొంతమంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లో పేమెంట్ క్లయింట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. అక్క, మేకప్ ఫుల్ బ్రైడల్ లుక్ చేయండి, బట్ బడ్జెట్ మాత్రం ఓన్లీ 1500. మేకప్ ఆర్టిస్ట్కి ఈ డైలాగ్ వినగానే హార్ట్ బ్రేక్ అయిపోతుంది. మేకప్ ఆర్టిస్ట్ అంటే జస్ట్ లిప్స్టిక్ పెట్టడం కాదు. మార్నింగ్ నుంచి ప్రిపరేషన్, బ్రష్ క్లీనింగ్, ప్రొడక్ట్ అరేంజ్మెంట్, ట్రావెల్, టైం, స్కిల్స్, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ కొంతమంది కస్టమర్స్ ఏమంటారు తెలుసా? ఇన్స్టాగ్రామ్లో చూశాను, ఎగ్జాక్ట్ సేమ్ లుక్ కావాలి, బడ్జెట్ కొంచెం తక్కువ అని అంటారు. అప్పుడు మేకప్ ఆర్టిస్ట్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరే గెస్ట్ చేసేయండి. ఇంకొక కస్టమర్, అక్క హెచ్డి మేకప్, హెయిర్ స్టైల్, శారీ డ్రెప్పింగ్, ల్యాషెస్, ఫ్లవర్స్, హెయిర్ అన్నీ కావాలి, ఎంత అవుతుంది అని అడుగుతారు. ఓకే మేడం, ప్యాకేజ్ 6000 అని చెప్పామంటే 6000 మా కజిన్ ఓన్లీ 1200కి చేస్తున్నారు కదా అని అడుగుతారు. మన ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మరి ఆ కజిన్తోనే మేకప్ చేయించుకోవచ్చు కదా అని ఇన్నర్ ఫీలింగ్ మేకప్ ఆర్టిస్ట్కి ఉంటుంది. మేకప్ ప్రోడక్ట్స్ చీప్ కావు. వన్ ఫౌండేషన్ ప్రైస్ థౌజండ్స్లో ఉంటుంది. గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేయకపోతే స్కిన్ డ్యామేజ్ అవ్వచ్చు. ఆర్టిస్ట్కి టాలెంట్ ఉంటుంది, ఇయర్స్ ప్రాక్టీస్ ఉంటుంది, కానీ చాలా మంది జస్ట్ మేకప్పే కదా అని ఈజీగా తీసుకుంటారు. మీరు పార్లర్కి వెళ్ళినప్పుడు క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అలానే ఆర్టిస్ట్కి కూడా రెస్పెక్ట్ అండ్ ప్రాపర్ పేమెంట్ ఇవ్వాలి. లో బడ్జెట్ ఉంటే సింపుల్ లుక్ చూస్ చేసుకోవచ్చు, కానీ ఫుల్ బ్రైడల్ ఎక్స్పెక్టేషన్స్ విత్ లో పేమెంట్ కరెక్ట్ కాదు కదా. మేకప్ ఆర్టిస్ట్ స్మైల్ చేస్తుంది, కానీ ఇన్సైడ్ తన ఫీలింగ్ ఒక మేకప్ ఆర్టిస్ట్కి మాత్రమే తెలుస్తుంది. ఈ సిచ్యువేషన్ మీరు కూడా రిలేటెడ్ అయితే కామెంట్ చేసేయండి. డూ ఫాలో ఫర్ మోర్. థ్యాంక్ యూ.